మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇంతకాలం అన్న రాజకీయ వ్యూహంలో భాగంగానే తమ్ముడు అడుగులు వేస్తున్నాడని అందరూ అనుకుంటూ వచ్చారు. కానీ మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి చేస్తున్న రాజకీయంపై వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ నిజమేనని రాజకీయ వర్గాలు ఓ అంచనాకు వస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో ఇటీవల వెంకటరెడ్డిని మీడియా ప్రశ్నించగా ఆయన స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని నేను ఎప్పుడు హామీ ఇవ్వలేదు. ఆ విషయం నాకు తెలియదు. అది నా చేతుల్లో లేని విషయం. దాని గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడగండని ఆయన అన్నారు. అంతేకాకుండా నా స్వార్థం నాది, నాకు సంబంధం లేని విషయాలు నన్ను అడగకండి అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికలకు ముందు రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ లో చేరే సమయంలో ఆయనకు మంత్రి పదవి ఇస్తామని వెంకటరెడ్డి హామీ ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ వార్తలను ఖండించినట్లుగా ఉన్నాయి. దీంతో అన్నాదమ్ముల మధ్య దూరం పెరిగిందని, రాజగోపాల్ రెడ్డికి వెంకటరెడ్డి హ్యాండ్ ఇచ్చారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి మాత్రం తన సోదరుణ్ణి మంత్రి పదవి నుంచి పీకేసైనా సరే తనకు పదవి ఇవ్వాలని కోరుకుంటున్నట్లుగా రాజకీయం చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి బెదిరింపులకు భయపడి తనను పక్కన పెట్టి ఆయనకు చోటు ఇస్తారేమోనని వెంకటరెడ్డి జాగ్రత్త పడుతున్నారు. రేవంత్ రెడ్డి కోసం పూజలు చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారు. రేవంత్ కూడా కోమటిరెడ్డికి మద్దతుగా ఉంటున్నారు. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి ఇంకా స్పందించలేదు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయనకు పార్టీలో సరైన ప్రాధాన్యత లభించలేదనే అభిప్రాయాలున్నాయి. వెంకటరెడ్డి వ్యాఖ్యలతో రాజగోపాల్ రెడ్డి భవిష్యత్ రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతుందోనని చర్చలు మొదలయ్యాయి. కోమటిరెడ్డి సోదరుల మధ్య ఉన్న ఈ విభేదాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కలహాలకు మరో ఉదాహరణగా నిలిచాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ తాజా పరిణామం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారే అవకాశంగా కనిపిస్తోంది. అది విషయం.